సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ రాంపల్లి గ్రామంలో వృద్ధుడు బాలమల్లయ్యను వ్యక్తిగతంగా కలిసి అక్కడి ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. ఆయన ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపితే ఏమవుతుందని అడగ్గా గ్రామస్తుడు తన గ్రామంలో పోలీసులు నిర్వహించిన అవగాహన సమావేశంలో నేర్చుకున్న విషయాలను అద్భుతంగా వివరించాడు. అయితే కుల్లా పెట్టుకుంటే మనకు రోడ్డు పైన పోతే తలకాయ వలగది ఏమి అపాయం కాదు, కాలు చేయి ఇరిగినా అతుకుతుంది, తలకాయ వలిగితే చచ్చిపోతాం అని చెప్పిండ్రు. మళ్ళీ ఒకటి ఏంది కదంటే తాగి రోడ్ వెంబడి వెళ్ళొద్దు, పుల్ల పెట్టి చూస్తే 10,000 దుర్మానా, కాకపోతే మళ్ళీ 6 నెలలు జైలు అని మా ఊళ్ళో చెప్పిండ్రు. మనకు మేము అందరం మంచి అది చేసినాం, పోలీసులు చెప్పిండ్రు. ఎవరం కూడా కుయ్యమలేదు, వాళ్ళు మంచి సలహాలు చెప్పారు మాకు. ఏ ఊరు? రాంపల్లి. 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 ఇప్పుడు తాగి బండి నడిపితే ఏమైతుంది? తాగి బండి నడిపితే అడ్డం పడితే తలకాయ వలుగుతుంది. తలకాయ వలగకుండానే ఈ బుర్రలు పెట్టుకోని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి. మీటింగ్లు పెట్టి చెప్తాను ఈ రోజు. ఇప్పుడు ఓకే, ఇక మళ్ళా తాగి బండి నడపద్దు, పుల్ల పెట్టి చూస్తే 10,000, ఒకటి బండి కుల్ల లేకపోతే 1,000 రూపాయలు. ఇట్లా మంచిదా? మంచిది కాదు, అది తాగొద్దు. తాగి నడపద్దు, ఇంటికాడ పండుకొని తాగాలి సాయంత్రం, కానీ రోడ్ వెంబడి పోయినప్పుడు తాగొద్దు. పిల్లలకు బండ్లు ఇవ్వద్దు, వాళ్ళకు మంచిగా పెద్దగా అయినాక వాళ్ళ ఏజ్ వచ్చినాక బండ్లు ఇవ్వాలి. ఇంటికాడ తల్లిదండ్రులు చెప్పుకోవాలి ఏదైనా. ఏం పేరు మీది? నా పేరు బాలమల్లయ్య. ఓకే, థ్యాంక్ యూ.